ఇవన్నీ కూడా నిన్న హార్వెస్ట్ చేసుకున్న చిలకడ దుంపలు తీగలండి. మళ్ళీ వీటిని కొత్త మొక్కల కింద నేను పెడుతున్నాను. కొమ్మల ద్వారా మనం చిలకడ దుంపల్ని పెంచుకోవచ్చు. అయితే ముందు వీటికి ఉండే లీవ్స్, ఈ ఆకులన్నీ కూడా తీసేసుకోండి. ఏం లేదు, ఉంచినా ఏం కాదు, కానీ మళ్ళీ కొత్త చిగురులు అవి స్పీడ్గా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెంగా చక్కగా ఈ సైజు మొక్కల్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ముదురు కొమ్మల్ని తీసుకుంటే ఈజీగా బ్రతుకుతాయి అన్నమాట. ఇలా ఆకులన్నీ కట్ చేసుకుని కొన్ని కొమ్మల్ని కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకుని చక్కగా డైరెక్ట్గా మనం మట్టిలో పెట్టుకుంటే ఈజీగా 1 వీక్లోనే కొత్త చిగురులు అవి వచ్చేస్తాయండి. మనం కొమ్మలు పెట్టిన 2 నెలల్లో దుంపలు కూడా హార్వెస్ట్కి వచ్చేస్తాయి అన్నమాట. ఇవ్వండి, ఇలా కొన్ని కొమ్మల్ని చక్కగా పెద్ద సైజు కంటైనర్ని మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి, దుంపలు అవి కూడా బాగా ఊరుతాయి అన్నమాట. మట్టిని ఎలా కలుపుకోవాలి, దీనికి సన్లైట్ ఎలా, ఎండ ఎన్ని గంటలు అవసరం, ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, ఇలా ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు ఫుల్